హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హోమ్ మేడ్ పన్నీర్తో పాటు మిక్స్డ్ కర్రీ అనమాట, పచ్చి బఠానీతో కర్రీ చేస్తున్నాను. రెండు కూడా హెల్త్కి చాలా మంచిది. వాటి హెల్తీ బెనిఫిట్స్ చెప్తాను, ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎప్పుడైనా కూడా పన్నీరు కర్రీ చేయాలనుకున్నప్పుడు చాలా వరకు సూపర్ మార్కెట్లో ఈజీగా ఉంటుంది కదా, చేయడం పెద్ద ప్రాసెస్ అనుకొని మనం తెచ్చేసుకుంటాము. కానీ పన్నీర్ చేయడం చాలా చాలా ఈజీ అనమాట. నేనైతే 1/2 లీటర్ పాలు ఎక్స్ట్రా పోపించుకున్నాను. డైలీ మనకు పోసే పాల వల్ల ఒక అర లీటరు అడిగి తీసుకుంటే సరిపోతుందండి కర్రీ చేయాలనుకున్నప్పుడు. లేదా మనం దోశల్లో వేసుకోవచ్చు, రకరకాల మనం రెసిపీస్ చేసుకోవచ్చు, శాండ్విచ్లో వేసుకోవచ్చు. ఎలా పెట్టినా కూడా పిల్లలకి మంచిది అనమాట. సో నేనైతే అర లీటర్ పాలలో ఒక నిమ్మచెక్క అయితే పిండేసాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పితే ఫాస్ట్గా విరిగిపోతుంది అనమాట. ఈ విరిగిపోయిన దాంతో చాలా రెసిపీస్ ఉంటాయి. రసగుల్లా చేయొచ్చు, అండ్ కొంతమంది కోవాలా చేస్తారు, షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని. అలా రకరకాల రెసిపీస్ ఉంటాయి. సో ఈ విరిగిపోయిన పాలతోటేనండి పన్నీర్ చేసేది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఈ విధంగా తిప్పేసాక వస్తుంది కదా, ఈ ఎక్సెస్ వాటర్ అంతా వేస్ట్ అనమాట. ఇది అర లీటర్ మీద ఇంకొంచెం పాలు ఉంటాయండి, అంతే అనమాట. ముప్పావు లీటర్ మీద కొంచెం తక్కువ. సో ఇన్ని పాలకి మనకు ఒక పావు కూడా రాదు, పన్నీర్ చాలా తక్కువ వస్తుంది. కాకపోతే ఇంక మా మమ్మీ కోసం నేను తన వరకు చేస్తున్నాను అనమాట. పన్నీర్ ఒకవేళ మనం ఇంకా ఎక్కువ తినాలనుకోండి, ఒక 2 లీటర్ల పాలు, 3 లీటర్ల పాలు అలా తీసుకుంటే కానీ మనకు కరెక్ట్గా ఇంట్లో అందరికీ రాదనమాట. సో ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా, ఒకవేళ మీకు మంచిగా నీట్గా ఉన్న వైట్ క్లాత్ కర్చీఫ్ కానీ ఏదన్నా వైట్ క్లాత్ కానీ ఉంటే చక్కగా ఫస్ట్ ఆ క్లాత్లోనే వడకట్టుకోవచ్చు. లేదంటే నేను ఫస్ట్ అయితే ఇందులో వడకట్టాను అనమాట. ముందు ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఆ తర్వాత చిన్న కర్చీఫ్, కొంచెం కొత్తది ఉంది, చిన్నదే ఉంది, తర్వాత తీసుకోవాలి పెద్ద క్లాత్. ప్రజెంట్ చిన్నదే కదా అని చెప్పేసి ఆ చిన్న కర్చీఫ్లో, కొత్త కర్చీఫ్లో అయితే నేను మొత్తం ఎక్సెస్ వాటర్ తీసేసి మొత్తం పిండేసి చుట్టేయాలండి. అప్పుడే పన్నీర్ షేప్ అనేది బాగా వస్తుంది. బయట ఎలా ఉంటుందో మనకు కూడా అలానే వస్తుంది అనమాట. చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి కూడా చాలా బలం అనమాట. ఖచ్చితంగా అందుకని చెప్పి మా అమ్మకి అయితే అసలు అలవాటు లేవు. మిల్క్ ప్రొడక్ట్స్ చాలా తక్కువగా తీసుకుంటుంది, అందుకని అంత సన్నగా ఉంటుంది అనమాట. పాలు, పెరుగు ఇవన్నీ చాలా తక్కువ. ఎంతో బలంగా ఇంకా కష్టపడి పెట్టాలి. ఒక 2 ముద్దలు ఒక గంట సేపు పెడతానమాట, అంత కష్టంగా తింటుంది. ఎలాగైనా అలవాటు చేయాలని చెప్పేసి నేనైతే ఈ పన్నీర్ అయితే తన కోసం చేస్తున్నాను అనమాట. ఫస్ట్‌లో 1, 2 సార్లు పెట్టాను గానీ అస్సలు తినలేదు. ఈసారి ఇంక కర్రీలా చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో, ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి గట్టిగా పిండేసి మనం దాని మీద బరువు ఏదో ఒకటి పెట్టొచ్చనమాట. అలా పెడితే మంచిగా షేప్ వస్తది. నేను ఇదైతే మార్నింగే చేయడానికి నైటే చేసుకొని పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట మూత పెట్టేసి. ఆ తర్వాత నైట్ మా అమ్మాయి అయితే పడుకోవట్లేదు. మా అమ్మాయి రోజు పడుకోవడానికి 11 అవుతది. ఎంతసేపు పడుకోబెట్టినా ఇంక అసలు పడుకోదు. ఇంకేం చేస్తా, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటా. వీడియోస్ ఉంటే వీడియోస్ ఎడిట్ చేస్తా. లేదంటే వర్క్ చేపిచ్చాక మిగతాయి కూడా స్లేట్ మీద అది రాపిస్తూ ఉంటాను. సో ఈ పీస్ అయితే ఇంక మా అమ్మ చేత చేపిస్తున్నాననమాట. ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చేపిస్తూ ఉంటాను. సో చదవడం కానీ ఈ విధంగా ఏదో ఒకటి పాపం చేస్తది. వలవమంటే చక్కగా ఒలిసేసింది. చాలా వరకు మా అమ్మాయి ఒలిచేసిందనమాట. ఈ పీస్ అన్నీ కూడా మంచిగా. ఇవి అయితే పచ్చి బఠానీలండి. ఇవి కొంచెం 30 రూపీస్ అనమాట. ఇవి దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇవే తీసుకోండి. మనకి మార్కెట్‌లో ఇది కొన్ని కొన్ని చూస్తారు చూడండి, ప్యాకెట్స్‌లో అమ్ముతారు కలర్ వేసి. అవి అస్సలు కొనొద్దు. అవి కలర్ వేసినవన్నమాట. ఇవి న్యాచురల్‌వి. ఇవి మేము బెంగుళూరులో ఉన్నప్పుడు ఎక్కువ చూసేదాన్ని. గుంటూరులో కూడా బానే దొరుకుతున్నాయి అప్పుడప్పుడు. దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి. ఇవి పచ్చివి తిన్నా కూడా చాలా చాలా తియ్యగా చాలా బావుంటాయన్నమాట. మా అమ్మాయి కూడా పచ్చివి తిని చూసింది, బావుందంది. మనం జస్ట్ నార్మల్‌గా బాయిల్ చేసి జస్ట్ పిల్లలకి స్నాక్స్‌లాగా కూడా ఇవ్వచ్చు. వంకాయ బఠానీ కర్రీ వండుకోవచ్చు, బంగాళదుంప బఠానీ కర్రీ వండుకోవచ్చు. ఇలాగ ఎలాగైనా తినొచ్చు. లేదంటే జస్ట్ మనం నానబెట్టుకొని మొలకల్లా వేసుకొని తినొచ్చు. ఎలా తిన్నా కూడా చాలా మంచిదండి బఠానీ. చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. ఇందులో వైటమిన్ ఏ, సి, కే ఉంటుందనమాట. చాలా మంచిది. పిల్లలకి చాలామందికి ఇప్పుడైతే కళ్ళకి సైట్ అయితే వచ్చేస్తుంది కదా, వాటి నుంచి అన్నిటి నుంచి అరికడుతుంది. ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. ఖచ్చితంగా పిల్లలకి బఠానీలు పెట్టండి. ఇవి కాకపోయినా మనకి పచ్చివి దొరకలేదనుకోండి, ఎండువి కూడా ఉంటాయి కదా, ఆ ఎండువి కూడా చక్కగా నానబెట్టి బాయిల్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇవే అసలు సిసలైన స్నాక్స్ పిల్లలకి. మన చిన్నప్పుడు మనం ఇవే కదా ఎక్కువగా తినేవాళ్ళం. కానీ ఇవందరూ చాలా వరకు మర్చిపోయారు అనమాట ప్రజెంట్ డేస్‌లో. కానీ ఇవే పెట్టాలి. ఎక్కువగా నానబెట్టినవి నానబెట్టి చక్కగా ఉడకపెట్టి తాలింపు వేసి ఇస్తే పిల్లలు చక్కగా వేరుశనగుళ్ళు కానీ, శనగలు కానీ, బఠానీ కానీ, ఏదో ఒకటి అలసందలు కానీ, ఇలాంటి పిల్లలకి హెల్త్‌కి చాలా మంచిది. సో ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా షేప్ వచ్చింది కదా, కట్ చేసుకొని మంచిగా లైట్గా ఒక గరిట ఆయిల్ వేసుకొని లైట్గా రోస్ట్ అయితే చాలు. ఆ తర్వాత అయితే నేను ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు లేదండి ఇంట్లో, అందుకని ఉల్లిపాయ, టమాటా కొంచెం వేయించేసుకొని తర్వాత అవన్నీ కూడా మిక్సీ పట్టుకొని గ్రేవీలా చేసుకోవడం అనమాట.
చాలా బాగుంటుంది. ఫస్ట్ టైము మా హస్బెండ్ అనుకోండి ఎప్పుడు తెచ్చిన కూరగాయలే తెస్తూ ఉంటారనమాట. నేను కిందకి వెళ్ళి తీసుకుంటున్నాను ఈ మధ్య. సో, అందుకని బఠానీ కనిపించగానే తెచ్చాను. నేనైతే రకరకాల కూరగాయలన్నీ కూడా తినాలనుకుంటాను. అన్నీ ట్రై చేస్తాననమాట. మా హస్బెండ్ అన్ని కూరగాయలు తినరు. కాకపోతే చాలా వరకు ఇప్పుడు అన్నీ తింటున్నారు. నేను అన్నీ వండుతాననమాట ఇంట్లో. అలాగే మా అమ్మకి కూడా అన్నీ అలవాటు చేశాను. మంచిగా అన్ని కూరగాయలు తింటదండి. ఒక కాకరకాయ తప్పితే. క్యారెట్ కూడా తింటది కానీ రకరకాలుగా వండాలనమాట. క్యారెట్ దోస ఇలాంటివన్నీ కూడా మీరు కూడా ఖచ్చితంగా పిల్లలకి అన్ని కూరగాయలు చక్కగా అలవాటు చేయండి. పప్పు ఇష్టంగా తిందు కానీ ఆ పప్పుకి అప్పడాలు కానీ వడియాలు కానీ వేపితే తింటదనమాట. అలాగే ఆప్షనల్గా ఏదో ఒకటి వెతుకుతాను. ఖచ్చితంగా అన్నీ తినేటట్టు చూస్తాననమాట. పిల్లలు సన్నంగా ఉన్న వాళ్ళని చూసి అందరూ ఇంత వీక్‌గా ఉందని అంటారండి. పిల్లలు సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా కాదు గానీ హెల్తీగా ఉన్నారన్నది ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే ఇంకా నేను అనుకుంటాను కొంతమంది బాడీ తీరు అంతే అనమాట. మా అమ్మాయి కూడా సన్నగా ఉంటది. సో, నాకనిపిస్తది అబ్బా! పిల్లలు భలే ఉద్దుగా లావుగుంటారు. లావుగుంటే బావుండు అనుకుంటాను. కానీ మరీ అనిపిస్తది అందరూ చూసినోళ్ళందరూ అంటారు, "మీరు సన్నమే కదండీ! అందుకే మీ అమ్మాయి కూడా సన్నగా ఉందంటారు." సో, అలా సన్నగా ఉందా, లావుగా ఉందా అన్నది కాదు. ముందు హెల్తీగా ఉంటే చాలనుకుంటాను. సో, అందుకని హెల్తీగా ఉండడం కోసం నేను హెల్తీగా చాలా రకరకాల ఆలోచించి చేస్తూ పెడుతూ ఉంటాననమాట. అదనమాట. ఇంక ఈ విధంగా గ్రేవీ వేసేసి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మా అమ్మాయి కోసం చేస్తున్నాను కాబట్టి కారం చాలా తక్కువ వేశాను. ధనియాల పొడి వేసుకుంటే ఇంకొంచెం గ్రేవీ మనకి బావుంటది. మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఇదంతా కూడా చక్కగా ఆయిల్ సెపరేట్ అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలంతే. వేసేసుకొని ఈ బఠానీ అయితే జస్ట్ 2 మినిట్స్‌లో ఉడికిపోతదండి. పన్నీర్ మాత్రం ఒక 5-10 మినిట్స్ పడతది ఉడకటానికి. సో, ఫస్ట్ ఏంటంటే పన్నీర్ వేసేసుకొని లాస్ట్‌లో బఠానీ వేయాల్సిందే. నేనేమో 2 కలిపి వేసేసాను. కాకపోతే ఇంకా త్వరగానే తీసేసాననమాట. పన్నీర్ ఇంకొంచెం ఉడకాలి అన్నప్పుడే మనం బఠానీ వేసుకుంటే సరిపోతది. 2 వేసి కొంచెం కాస్త ఉడికిచ్చేసి లాస్ట్‌లో కొత్తిమీర, కసూరి మేతి వేసుకుంటే చాలా చాలా బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చపాతీ, ఇడ్లీ, దోస ఎందులోకైనా తినేయొచ్చు. అద్దరిపోతుందనమాట. అన్నంలోకి కూడా చాలా బావుంటుంది. నేనైతే రైస్‌లోకే చేశాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ చపాతీ అయితే ఒక్కోసారి చేస్తున్నాను, చేయట్లేదు. మా హస్బెండ్ ఒక్కొక్కసారి ఒక్కోటి అడుగుతారు. ఎందుకులే అని రైస్‌లోకే పెట్టేశాననమాట మా అమ్మాయికి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నిన్నైతే ఒక హెయిర్ వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంతేనండి. ఇంకొక వీడియో అయితే చాలామంది అడిగారు. మొన్న హెయిర్ వీడియోకి పెట్టిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు. మా గురించి కూడా చేయండి సిస్టర్ అది అని. నేను ఆ నెక్స్ట్ డేనే ఆయిల్ అప్లై చేసిన వీడియో అయితే పెట్టాను. ఏంటి ఇలాగా ఆయిల్ అప్లై చేయడానికి వీటికి హెయిర్ స్టైల్‌కి వాటికి కూడా వీడియోస్ పెడతారా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒక సిస్టర్ అయితే నా వీడియోస్ కింద లింక్ పెట్టారు. ఈ విధంగా మీరు కూడా చేయండి సిస్టర్. నా ఛానల్‌లో చూస్తే నిజంగా ఆయిల్ ఎలా అప్లై చేస్తారు, చిక్ ఎలా తీసుకుంటారు చాలామంది అడుగుతున్నారనమాట కామెంట్స్‌లో. సో, తను దానికి తగ్గట్టే చేస్తుంది. ఓహో! అందుకనే నన్ను ఇలా అడుగుతున్నారా అనుకున్నాను. సో, చేస్తానండి తప్పకుండా. ఆయిల్ అప్లై చేసిన వీడియో అయితే తీశాను. తప్పకుండా నేను షేర్ చేస్తాను. సో, ఇంతేనండి. ఇలా దగ్గర పడ్డాక కట్టేయడం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్